కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన శిక్షా చట్టంలోని హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా లారీ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తో పాటు డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో పెట్రోల్ సరఫరాపై ప్రభావం చూపింది. దీంతో ఉదయం నుంచి హైదరాబాద్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. చెంచల్గూడ, మలక్పేట్, సైదాబాద్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లోకి వచ్చారు. దీంతో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అటు గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, చందానగర్, కొండాపూర్లోని పలు పెట్రోల్ బంకుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె చేయబోతున్నారనే సమాచారంతో పెట్రోల్ బంకుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన శిక్షా చట్టంలోని హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించి తీసుకొచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా లారీ డ్రైవర్లు ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్ తో పాటు డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో పెట్రోల్ సరఫరాపై ప్రస్తుతం ప్రభావం చూపింది. దీంతో ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లోని పలు బంకుల వద్ద వాహనదారులు బారులు తీరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా మనకు కనిపిస్తున్నాయి పెట్రోల్ బంకుల్లో పరిస్థితి ఏంటి అని. మనం చూస్తే చంచల్గూడ, మలక్పేట, సైదాబాద్, సంతోష్ నగర్ ఇటువంటి ప్రాంతాలంతా కూడా పెట్రోల్ బంకులు డీజిల్ కోసం మొత్తం కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇక లిబర్టీ వద్ద పరిస్థితి ఏంటి అనే డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, ధనలక్ష్మి, దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఒక్కసారిగా మెరుపు సమ్మెకు దిగడంతో దాని ప్రభావం హైదరాబాద్ మీద పడింది. కొద్ది గంటల నుంచి కూడా అటు మరొక 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు హెవీ వెహికల్ సంబంధించిన డ్రైవర్లు కూడా సమ్మె బాట పడతారని ఒక పిలుపు నేపథ్యంలో కూడా ఇటు పూర్తి స్థాయిలో నగరంలో పెట్రోల్ బంకులన్నీ కూడా కొద్దిసేపటి క్రితం కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం ఉన్న లిబర్టీ బంక్ కింద కొద్దిసేపటి క్రితం కూడా వాహనదారులంతా కూడా 2 రోజుల పాటు లారీ డ్రైవర్లు సమ్మెకు దిగడం, పెట్రోల్ బంకులు కూడా బంద్ చేస్తారంటే ఒక వార్త బయటికి రావడంతో ప్రస్తుతానికైతే వాహనదారులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే కొంత వాహనదారుల తాకిడి ఉండడంతో కూడా పెట్రోల్ బంకు నిర్వాహకులంతా కూడా బంకుని క్లోజ్ చేసి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికైతే అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టం ఏదైతే ఉంది, వెహికల్ సంబంధించి కూడా హిట్ అండ్ రన్ సంబంధించిన ఏదైతే కేసు ఉంటుందో ఈ కేసు సంబంధించి కూడా కొంత లారీ డ్రైవర్ల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో హెవీ వెహికల్ సంబంధించిన లారీ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు, సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఇటు తెలంగాణలో ఉండే వివిధ లారీ డ్రైవర్స్ సంబంధించి కావచ్చు, హెవీ వెహికల్స్, ట్రక్ డ్రైవర్లకు సంబంధించిన వారు కూడా రేపటి నుంచి 2 రోజుల సమ్మెలో పాల్గొంటామంటూ కూడా వారు చెప్పడంతో కూడా ప్రస్తుతానికైతే ఈ పరిస్థితి దాపురించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఒక్కసారి మనం గమనిస్తే కూడా హైదరాబాద్ లో కొద్ది గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2 రోజుల పాటు కూడా బంకులు క్లోజ్ ఉంటే వాహనదారులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి బంకుల వద్దకు వచ్చి పెట్రోల్ కొట్టించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పారు. కానీ ఒక్కసారిగా కొన్ని వందల సంఖ్య మందికి సంబంధించిన వాహనదారులంతా పెట్రోల్ బంకు చేరుకోవడంతో కూడా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు ఆ బంకుల వద్దకు చేరుకొని కూడా వాహనదారుని పంపించడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంత శాంతియుత వాతావరణం కొనసాగుతుంది. కానీ చాలా బంకుల్లో కూడా ఇటు వాహనదారులు బంకు యజమానులతో కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కసారిగా బంకులు క్లోజ్ చేస్తే వాహనదారులంతా ఎటెల్లాలి, ఇబ్బందులు పడాల్సిన ఉంటుంది. కాబట్టి ముందు సమాచారం చెప్తే తాము కూడా జాగ్రత్త పడేవారం అంటూ కూడా కొంత ఆందోళన దిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్స్, ట్రక్ సంబంధించి కూడా తాము ఇంకా సమ్మె కొనసాగిస్తున్నాము. కేంద్రంలో ఇప్పటికే తమ ప్రతినిధులు కేంద్ర మంత్రితో కూడా చర్చలు సాగుతున్నాయని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో భిన్నంగా పరిస్థితి కనిపిస్తుంది. హెవీ వెహికల్ సంబంధించిన లారీ డ్రైవర్లు సమ్మె విరమించాలంటే ఒక ప్రచారం జరుగుతుంది. కానీ అందుకు సంబంధించి వివిధ లారీ సంబంధించిన ఓనర్ యాజమాన్య సంఘాలు ఏవైతే వారు కూడా తాము ఇంకా సమ్మెను విరమించలేదు, కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొన్ని వందల బంకులు హైదరాబాద్ లో నిత్యం కొన్ని లక్షల వాహనాలు కూడా వివిధ ప్రాంతాల నుంచి ట్రావెల్ చేస్తుంటాయి. ఎక్కువగా 2 వీలర్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి కూడా పెట్రోల్ బంకును ఫ్లూయిల్ చేసుకునేందుకు ఎక్కువ ఉంటాయి. కానీ ఒకసారిగా ఆలాప్ సడన్ గా బంకులంతా మూతపడతాయంటూ కూడా ఒక సమాచారం బయటికి రావడంతో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే నేనున్న ప్రాంతంలో కూడా బంకుని క్లోజ్ చేసి నిర్వాహకులంతా లోపలికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి
కొన్ని వందల బంకులు ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరొక గంట తర్వాత కూడా ఆ పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తారా లేదని కూడా సమాచారం రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో అవుట్స్కట్ లో ఒక రకంగా ఉంటే ఇటు సిటీ హెడ్ క్వార్టర్స్ లో కూడా ప్రస్తుతానికైతే వాహనదారులంతా ఎప్పుడు బంకులు తెరుస్తారని కూడా ఆశగా ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ధనలక్ష్మి, అయితే పెట్రోల్ బంకుల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే పెట్రోల్ కోసం డీజిల్ కోసం ఒక్కసారిగా రోడ్లు ఎక్కడంతో వాహనదారులు మొత్తం ట్రాఫిక్ కి కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితిని మనం చూస్తున్నాం నగర వ్యాప్తంగా. దీనిపై ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? సాయంత్రం వేళలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక్కసారిగా 2 రోజుల పాటు బంకులు క్లోజ్ చేస్తామంటూ ఒక వార్త సర్క్యులేట్ అవడంతో కూడా పూర్తి స్థాయిలో బంకుల వద్దకి వాహనదారులంతా క్యూ కట్టడంతో నగరంలో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో కూడా బంకుల వద్దకి పెద్ద సంఖ్యలో 2 వీలర్స్ తో పాటు 3 వీలర్స్, 4 వీలర్స్ సంబంధించిన వాహనాలంతా కూడా క్యూ కట్టడంతో అటువైపు నుంచి వెళ్లే రోడ్లన్నీ కూడా కిక్కిరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ప్రధాన రహదారులు అయితే కొంత ఇప్పటికైతే ట్రాఫిక్ క్లియర్ చేశారు కానీ ఇక సిటీ అవుట్స్కట్ లో ఎక్కువగా కొంత జన సామర్థ్యం ఉండేది. ఎందుకంటే సాయంత్రం వేళల్లో ఆఫీసులు ముగించుకొని కూడా అంతా కూడా నగరవాసులంతా కూడా ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 2 సందర్భాల్లో కూడా ఒకవైపు వాహనదారులంతా కూడా పెట్రోల్ బంక్ వద్ద బయట బారు తీరడం, ఒకవైపు విధులు ముగించుకొని అటు ఉద్యోగులంతా కూడా ఇళ్లకు చేరే సమయం కావడంతో చాలా చోట్ల కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అవుట్స్కట్లు అయితే భిన్నంగా పరిస్థితి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక అక్కడ కొన్ని పెట్రోల్ బంకులకు సంబంధించిన వారు కూడా లారీ డ్రైవర్ సంబంధించిన వారు, ట్రక్ డ్రైవర్లు కొంత వచ్చి కొన్ని పెద్ద పెద్ద క్యాన్ తీసుకొచ్చి కూడా పెట్రోల్ నింపుకొని పెట్రోల్ తో పాటు డీజిల్ నింపుకొలుతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కానీ మరొక 2 గంటల తర్వాత కూడా ఈ బంకుల సంబంధించి ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇప్పటికైతే ఇటు దేశవ్యాప్తంగా అటు లారీ డ్రైవర్ సంబంధించిన ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో ఆలాప్సడంగా ఒకసారిగా బంకులు మూతపడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతానికైతే ఉన్నతాధికారులు కూడా లారీ డ్రైవర్లతో ముఖ్యంగా హెవీ వెహికల్స్ సంబంధించి, ఎందుకంటే పెట్రోల్ బంకులకి నిత్యావసరంగా తీసుకొచ్చే ట్యాంకర్లు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన ఓనర్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. మరొక గంటలో 6 నుంచి 7 గంటల ప్రాంతాల్లో కూడా హెవీ వెహికల్స్ సంబంధించిన వారు ఈ సమయం నుంచి మినహాయింపు ఇస్తే కూడా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఉన్నతాధికారులు కూడా కొంత లారీ డ్రైవర్ల ప్రతినిధి బృందంతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కానీ చాలా చోట్ల సమాచారం లేకపోవడంతో వాహనదారులంతా కూడా గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనకి చాలా చోట్ల హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ అవుట్స్కట్ లో కాటు మెయిన్ సెంటర్ లో కూడా మనకైతే ప్రస్తుతం అయితే చాలా చోట్ల బంకుల వద్ద కూడా ఇంకా వాహనదారులు ఆశగా పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తారని కూడా ఎదురు చూస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. థాంక్యూ కిరణ్.